నమస్కారం. ఈ వీడియో చేయడం కారణం ఏందో ఒకసారి మీరు ఒక వీడియో ప్లే చేస్తాను, ఆ వీడియోని చూడండి. మీరు తర్వాత మన వాస్తవాలు ఏంది, నిజాలు ఏంది, అసలు ఎందుకు ఇట్ అయింది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. కానీ నాకు తెలిసినంత వరకు ఇది 100కి 100% తప్పు. ఇది ఒక విగ్రహాన్ని మనము పూజించిన తర్వాత దాన్ని కూలగొట్టడం లాంటివి చేయకూడదు. అది హిందువులకే అవమానమైన విషయం అది. ఎందుకంటే ఒక విగ్రహాన్ని మనం పూజలు పునస్కారాలు స్టార్ట్ అయిన తర్వాత నుంచి మనం ఎంతో భక్తిగా ఎంతో ప్రేమతో పూజిస్తాము. అలాంటిది మనం పూజించిన తర్వాత మనకు అలా విగ్రహాన్ని కూల్చేయడం లాంటివి చేస్తే చాలా ప్రమాదం ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇది జరిగింది మా ఊర్లో. స్థలం ఏదైనా ఉండొచ్చు, ఆడ ప్లేస్ ఏదైనా ఉండొచ్చు, ఒక్కసారి విగ్రహాన్ని మనము ఎంత ఘోరంగా తీసివేసేశారు. అక్కడ ఉన్న ప్రజలు ఎంత బాధలో ఉన్నారు అది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇది జరిగింది రంగారెడ్డి జిల్లా మంచాల్ మండలం లోయపల్లిలో. ప్లస్ ఏదైనా ఉండొచ్చు, ఒక్కసారి విగ్రహాన్ని మనం అక్కడ పెట్టిన తర్వాత అది కూల్చేయడం చాలా తప్పది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియోని మీరు వైరల్ చేయండి. ఎందుకంటే ఇవాళ మా ఊర్లో జరిగింది, రేపు మీ ఊర్లో కూడా జరగవచ్చు. ఇది ఎస్టీ సోదరులకు సంబంధించిన వీడియో కాదు, ఇది ప్రతి కులాలకు సంబంధించిన వీడియో ఇది. ఎందుకంటే ఇవాళ అన్యాయం జరిగింది, రేపు మీకు కూడా జరుగుతుంది. ఇలాంటి జరగకూడదు అంటే ఈ వీడియోని మీరు వైరల్ చేయండి. ఎందుకంటే ఇవాళ మా ఊర్లో ఇట్లా జరిగిందంటే మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఎంతో గొప్పగా పూజించుకునే శివలాల్ మేరమ్మ యాడి అనే విగ్రహాలని అక్కడ పెట్టుకొని మేము పూజిస్తుంటే కొంతమంది పడని వాళ్ళు ఆ విగ్రహాన్ని ఎట్టని చేసి ఇక్కడ నుంచి తీసేసేయాలని చెప్పి ఏదో ప్లాన్ చేసి మొత్తానికైతే ఆ విగ్రహాన్ని తీసేయడం జరిగింది. కానీ ఇలాగా మా ఊర్లో జరిగింది, రేపు మీ ఊర్లో కూడా జరగవచ్చు. ఈ వీడియోని మీరు ఎంత వీలైతే అంత వైరల్ చేయండి. మన సంఘాలను కొంచెం తెలిసేటట్టు వివరించండి. ఎందుకంటే ఈ విషయాన్ని మేము ఎంతో బాధగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మేము మా ఊర్లో గుడి లేదు, మాకు సంబంధించిన గుడి లేదు అని చెప్పి ఒక చిన్న ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో ఖాళీగా ఉన్న ప్లేస్లో చిన్న గుడి కట్టుకుందామని మేము విగ్రహాన్ని అక్కడ పెట్టి పూజించుకుంటుంటే కొంతమందికి నచ్చని వాళ్ళు అది కూల్చేయడానికి సేవాలాల్ మహారాజ్కి విగ్రహాన్ని మన ఊర్లో పెడితే కొంతమంది కళ్ళు మండి ఇది తీసేయడానికి ఎంతో కుట్రలు చేసి తీసేశారు. ఇంత మహానుభావుడిని విగ్రహాన్ని మన ఊర్లో పెట్టనీయకపోయినారు. ఇది ఎంతో మనకు సిగ్గుచేటు. ఇది గిట మన బంజారాలో గిట సిగ్గుచేటు ఇది. ఎందుకంటే మన విగ్రహాన్ని మనం కూల్చేంత వరకు తీసుకొచ్చినామంటే మనం ఎంత నెగ్లెక్ట్గా ఉన్నామనేది ఈ వీడియో ద్వారా మీకు అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే మనం మన కోసం ఇంత పోరాడిన శివలాల్ మహారాజ్ కోసం మనం ఏమీ చేయలేకపోయినాము. నిన్న
ఇది కొంచెం మీరు వైరల్ చేస్తే మా గుడిని మాకు మళ్ళీ వచ్చేటట్టు అవుతుంది, కొంచెం పైదాకా వెళ్ళేటట్టు షేర్ చేయండి. నా వంతు చిన్న సాయం ఇది, చిన్న మన్నపం, చిన్న రిక్వెస్ట్ ఇది. జై సేవాలాల్, జై మేరమయాడి.